వ్యర్థం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఓకే, ఆర్ యు రెడీ? ఎస్, ఓకే. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ఒక సంతోషం ఏంటంటే మీరందరూ ఫాస్టింగ్లో ఉన్నారు, నేనే లేను. కొంచెం ముందుగా తెలిస్తే నేను కూడా ఉండి వచ్చేవాడిని, అందరు లేరు. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. అయితే నాతో ఉన్నారు సావాసంలో. ఏదేమైనప్పటికీ ప్రతిష్ఠిత కలిగి మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరు బట్టి మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని లేఖన భాగములను మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా దేవునికి మనము సమయాన్ని ఇద్దాం. నేనేది మీ అందరికీ అన్ని విషయాలు మీరు ఎరుగుదురు, కానీ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతుందో అది మనము ఎరుగుదుముగాక. ఆమేన్. నేను మీకు చెప్పే అంత గొప్పవాన్నేమీ కాదు, కానీ నాతో మనతో మాట్లాడుటకు దేవుడే గొప్పవాడు. ఆమేన్ ఆమేన్. ఎస్, ఈ సమయంలో లేఖన భాగమును మనం ధ్యానము చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. ఓకే, 9వ వచనమును మనము చదువుకుందాం. 9, 10 వచనాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనములు మనం చదువుకుందాం. యబ్బేజు తన సహోదరులందరూ కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము వరకు కూడా వంశావళులు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, 4వ అధ్యాయపు మొదటిలో యూదా కుమారులు ఎవరనగా పెరేషు, హెష్రోను, కర్మి, హూరు, శోబాలు కుమారుని రెవయ, యహాతు కనెను. యహాతు అహుమైని, లహదును కనెను. ఇవి సోరాతీయుల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా ఇజ్రాయేలు, ఇష్మా, ఇద్బాషు అని ఒక లిస్ట్ మనకు అక్కడ కనబడుతుంది. లిస్ట్, వంశావళుల యొక్క లిస్ట్ కనబడుతుంది. ఇలా వంశావళులన్నీ కూడా మాట్లాడుతూ వస్తూ ఒక పేరును పలికాడు, యబ్బేజు అనే పేరు. యబ్బేజు అనే పేరు పలకగానే యబ్బేజు ఎవరిని కన్నాడో, యబ్బేజు తర్వాత ఎవరు పుట్టారో అన్న విషయాలు రాలేదు, అందరికి వచ్చినట్టు రాలేదు. యబ్బేజులో ఒక స్పెషాలిటీని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ 9వ వచనం 10వ వచనంలో హీ హ్యాస్ సమ్ డిఫరెంట్ స్టఫ్. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను తెలియపరుస్తున్నారు. యబ్బేజు అంటే వేదన పుత్రుడు. యబ్బేజు పుట్టగానే అతడికి పేరు పెట్టారు, వేదన అనే పేరు యబ్బేజుకు పెట్టారు. తర్వాత యబ్బేజు తల్లి అతని గురించి సాక్ష్యమిస్తూ ఆ పేరు పెట్టింది. ఎందుకు యబ్బేజు అని ఈయనకు పేరు పెట్టావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పింది, నేను ఈ కుమారుణ్ణి వేదనతో కన్నాను. ఈ యబ్బేజు పుట్టినప్పటి నుంచి
నా జీవితంలో వేదనలు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా నేను బాగున్నాను, అప్పటిదాకా ఇంకొంతమంది కుమారులు కూడా పుట్టారు, కానీ ఏమీ కాలే. కానీ యెబ్బేజు అనబడిన వ్యక్తి ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుండి నా జీవితము వేదనల పాలైపోయింది. వేదనల మధ్యలో నా జీవితము కొనసాగుతూ ఉన్నది, ముందటికి వెళుతుంది. కాబట్టి వీడికి పేరు ఏం పెట్టామంటే యెబ్బేజు అనే పేరు పెట్టాను. దేవుని బిడ్డలారా, యెబ్బేజు అనే పేరు శాపగ్రస్తమైనటువంటి పేరు. యెబ్బేజు అంటే వేదన వేదన వేదన. తన స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా విద్యార్థులందరూ వేదన, ఓ వేదన, ఓ వేదన అని పిలుస్తున్నారు. అంటే యెబ్బేజు అని పిలుస్తున్నారు. అతడు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఏ వేదన వేదన, వీడు వచ్చాడంటే వేదన వచ్చింది అన్నంతగా అతని పేరు అతని జీవితము రెండు కలిసిపోయి అతడి పుట్టుకనే అతడు మరి శపించబడిన వాడిగా పిలువబడుతున్నాడు. తన సహోదరులు ఎవరు వచ్చినా కూడా వీడు దరిద్రుడు, వీడొచ్చాడంటేనే దరిద్రత వచ్చింది అన్నటువంటి సాక్ష్యము యెబ్బేజు జీవితంలో కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు ఆలోచించాలి. అతడు ఆలోచన చేసుకున్నవాడు, ఎందుకు నా జీవితం ఇలాగున మార్చబడింది, ఎందుకు నన్నందరూ వేదన వేదన అని పిలుస్తున్నారు. ఇతడొక మంచి చేయడాని కొరకు, ఇతడొక మంచి చేయుట కొరకు ఏదైనా ప్రయత్నం చేసినా, ఎవరికైనా సహాయము చేద్దామని ఆలోచించినా అది కీడుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, యెబ్బేజు కనుక ఆ విషయం తెలిసింది అనుకోండి, యెబ్బేజు 15వ తారీఖు నా పెళ్ళి ఉంది అని ఎవడని చెప్పాడు అనుకోండి యెబ్బేజుకు, అవునా అన్నాడు అనుకోండి, 15వ తారీఖు జరగాల్సిన పెళ్ళి ఆగిపోద్ది. అంత శపితమైనటువంటి జీవితం అండి యెబ్బేజు జీవితం. అందుకే అతని పేరే వేదన. ఎక్కడికైనా యెబ్బేజు వచ్చాడు అనుకోండి, ఐరన్ లెగ్ అంటాము కదా, ఐరన్ లెగ్ అంటాం మనం. అతడు ఎక్కడ ఉంటాడో అక్కడ కంప్లీట్గా నెగటివ్ వైబ్స్. అతనితో కలిసి మనం కాస్త ప్రయాణము చేసామనుకోండి, మన మైండ్ పాడైపోతుంది. ఎందుకంటే అంతగా శపించబడినటువంటి వ్యక్తిగా యెబ్బేజు అక్కడ ఉన్నాడు. వేదన పుత్రుడు. చూడండి, అతని పేరే పెట్టారు, ఇతడు వేదన పుత్రుడు అని పెట్టారు. బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఒక స్పెషాలిటీని తెలియజేస్తున్నాడు. యెబ్బేజు వేదన 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 వేదన. బిడ్డలారా, యెబ్బేజు ఆలోచిస్తున్నాడు, ప్రభువా ఎందుకు నాకు ఇటువంటి బ్రతుకునిచ్చావు? నా పుట్టుకే శాపముగా మారిపోయింది, నా జీవితమే శాపముగా మారిపోయింది. నేనే ప్రయత్నము చేసినా అది నాకు కీడుగా మారిపోతుంది ప్రభువా. నేను ఏ పనికి సంకల్పించినా కూడా అది నాకు కలిసి రావట్లేదు ప్రభువా. నా ప్రయత్నములన్నీ విఫలముగా అవుతున్నాయి ప్రభువా. నా ఆశలన్నీ భంగమైపోతున్నాయి ప్రభువా. నా ఆశ భంగమైపోతుంది. నా కోరిక ఒక్కటి కూడా నెరవేరలేకపోతుంది ప్రభువా. నేను అనుకున్నది ఏది నేను చూడలేకపోతున్నాను ప్రభువా. నేను ఆశించింది ఏది నా దగ్గరికి రాలేకపోతుంది ప్రభువా. ఎందుకు ఇటువంటి శాపగ్రస్తమైన జీవితం నాకుంది? యెబ్బేజు ఆలోచించడం ప్రారంభించాడు. బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనము కూడా చాలా గాయపరచబడుతూ ఉంటాం, చాలా బాధపరచబడుతూ ఉంటాం. ఏ ప్రయత్నం చేసినా కూడా అది విఫలముగా మన జీవితంలో మారిపోతూ ఉంటుంది. ఇంకొంత కాలానికి నా పరిస్థితి మారుద్దేమో అని ఆశతో మనం ప్రయాణం చేస్తాం, కానీ ఆ కాలం వస్తూ ఉంది, కానీ పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాదు. కొందరు అనుకుంటారు, ఒక చిట్టి వేసానండి, నేను కొంచెం ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇరుకుగా ఉన్నాయి, ఒక 6 నెలలు 8 నెలల తర్వాత నేను ఆ చిట్టి లిఫ్ట్ చేసి ఆ చిట్టి ఎత్తుకొని నా జీవితంలో నేను సుఖపడతాను అనే ఆశతో ఒకడు బ్రతుకుతూ ఉంటాడు.
కొంతకాలం వెయిట్ చేస్తాడు, కొంతకాలం ఎదురు చూస్తాడు. సమయం వస్తుంది, చిట్టి ఎత్తుతాడు, సంతోషముగా డబ్బులు ఇంటిలోనికి వస్తుండగానే ఏదో ఒక సమస్య వచ్చి తెచ్చిన డబ్బులు అనారోగ్యానికో దేనికో దానికో ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఏ ప్రయత్నము చేసినా కూడా అది విఫలమే. అటువంటి పరిస్థితుల మధ్యలో ఎబ్బేజు జీవితం ఉంది. ఈరోజు మన జీవితాలు కూడా అటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మనకు తీవ్రమైనటువంటి నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. నిరుత్సాహం, కృంగుదల. అసలు నేను ఏం చేస్తున్నాను? నేను మంచి మందిరానికి వెళుతున్నాను, నేను నిజమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాను, మంచి కాపరి దగ్గరనే నేను ఉన్నాను, కానీ నా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు కదా. నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది, కృంగుదల వచ్చేస్తూ ఉంటుంది. ఇక ప్రార్థన చేసేవారిని ప్రార్థనను ఆపేస్తూ ఉంటాం. ఇక వద్దు, ఈ ప్రార్థనా జీవితం నాకొద్దు, ఇక నాకు ఈ భక్తి వద్దు. ఏదో భక్తి అని ప్రార్థన అని మందిరం అని పరిగెడుతున్నాం, కానీ మా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనబడట్లేదు అని మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆసాపు ఒక దగ్గర కూడా ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 73వ కీర్తన ఒకసారి గనుక మీరు తీసినట్లయితే 73వ కీర్తనను ఒకసారి మీరు తీయండి. 73వ కీర్తనలో 12వ వచనములో ఆసాపు అంటూ ఉంటాడు. 13వ వచనములో చూడండి, నా హృదయమును 73:13 కీర్తన 73:13 నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రియులారా, ఆలోచన చెయ్యండి. నేను మందిరానికి రావడం వ్యర్థం, నేను పరిశుద్ధత కలిగి జీవించడం వ్యర్థం, నేను ఉపవాసం ఉండి ప్రార్థించడం వ్యర్థం అనే తలంపులు మనలో పుడుతూ ఉంటాయి. మీలో కూడా ఇటువంటి తలంపులు ఉండవచ్చు. ఏదో ఆచారమును బట్టి క్రైస్తవుణ్ణి కాబట్టి ఆదివారం అలాగున మందిరానికి వస్తున్నాను, కానీ ఆదివారము రావడం వల్ల నాకేదో ఒరుగుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇట్స్ మై ఫార్మాలిటీ, ఆచారం, నా ఆచారం, మందిరానికి వెళ్ళడం నా ఆచారం అని మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ భక్తుడు కూడా నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థం, నేను పరిశుద్ధతను కలిగి ఉండుట వ్యర్థం, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట కూడా వ్యర్థమే. ఎందుకంటే భక్తిహీనులు దీవించబడుతున్నారు, దేవుడు లేనివారు ఆనందిస్తున్నారు. నేను ప్రభువును, నిజమైన దేవుని నమ్ముకొని కూడా కొన్ని సందర్భాలలో బాధకరమైన పరిస్థితుల మధ్యలో వెళుతున్నాను. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, దినమంతా నాకు బాధ కలుగుచున్నది. కృంగుదల, మానసికమైన ఒత్తిడి, కలవరముల మధ్య మన జీవితాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటారు, విశ్వాసములో నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఏదో వచ్చాములేండి సార్, ఏదో చేస్తున్నాము సార్, ఏదో అలా ప్రార్థన అంటే వచ్చాము, ఏదో చెయ్యాలి కాబట్టి చేశాము అనేటువంటి పరిస్థితుల మధ్యలో మన భక్తి కొనసాగుతూ ఉండవచ్చు. ప్రియులారా, ఈ పరిస్థితి దాటకుండా మీరు జయము, ఘనము చూడలేరు. ఎబేసు కూడా ఇదే పరిస్థితి కూడా వెళుతున్నాడు. నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి భక్తుడు కూడా ఒక జోన్కి వచ్చే వరకు, అంటే ఒక వంతెన లాంటిది అన్నట్టు. ఈ వంతెన దాటితే మనం ఒక గొప్ప జయమును చూస్తాం. కానీ ఈ వంతెన ఇలా ఉంటుంది. ఇక్కడ నడవడం చాలా కష్టం. ఇక్కడ ఆసాపు భక్తుడు కూడా ఉంటున్నాడు, నేను పరిశుద్ధపరచుకొనుట వ్యర్థమే
అనే మాట అంటున్నాడు. కానీ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నదని మనము గ్రహించుదుము గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎబేజు కృంగిపోయాడు. ఎబేజు మానసికమైన ఒత్తిడికి లోనైపోయాడు. ఎబేజును ఆదరించేవారు లేరు. ఎబేజును అందరూ ఎవడు కూడా దగ్గర రానివ్వట్లేదు. అందరూ వెలివేస్తున్నారు. ఎబేజు ఏం పుట్టుకరా నీ పుట్టుక, నీ రాశి ఏం రాశి, నీ నక్షత్రం ఏమి నక్షత్రం, నీ పుట్టుక ఏమి పుట్టుక, నీ బ్రతుకు ఏం బ్రతుకు, నీదో బ్రతుకారా అని అంటున్నారు ఎబ్బేజును. ఈరోజు మనల్ని కూడా అంటూ ఉండవచ్చు, నీదో బ్రతుక, నీదో జీవితమా అని అంటూ ఉండవచ్చు బిడ్డలారా. ఎబ్బేజును అలాగున అంటున్నారు. కానీ ఎబ్బేజు ఒక పనిని చేసి ఉన్నాడు. అతడు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్ర పెట్టాడట. దేవుడికి స్తోత్రం చెప్పదా? గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్ర పెట్టి ఉన్నాడు. మన దేవుడు ఏ దేవుడు అంటే ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన అలాగున పిలువబడుటకు ఇష్టపడతాడు. దేవా నీవెవరు? ప్రభా నీవెవరయ్యా? నీవెవరు తండ్రి అంటే, నేను ఇశ్రాయేలీయుల దేవుడను. ఇశ్రాయేలీయుల దేవుడా? ఆ పేరునే పిలువబడుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నేనెవరో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడను, ఇశ్రాయేలీయుల దేవుడను, ఇశ్రాయేలీయుల దేవుడను. ఎందుకయ్యా? నేను ఆసియా దేవుణ్ణి అనొచ్చు కదా, నేను ఆసియా దేవుణ్ణి అనొచ్చు కదా, లేదంటే నేను రష్యా దేవుణ్ణి అనొచ్చు కదా, నేను ఇండియా దేవుణ్ణి అనొచ్చు కదా. నో 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 ఆయనకి ఇష్టము లేదు ఆ పేరు. ఆయనకు ఒకటే పేరు ఇష్టం. నేను ఇశ్రాయేలీయుల దేవుడను అని పిలువబడుటకు ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మీరు కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఓ ఇశ్రాయేలీయుల దేవా అనండి. ఆయన సంతోషపడుతూ ఉంటాడు. ఆయన ఆత్మ సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడనని పిలుచుకొనుటకు ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఎబేజు కూడా ఆలోచన చేస్తున్నాడు, ఎందుకు నీవు ఇశ్రాయేలీయుల దేవుడని పిలుచుకొనబడుటకు ఇష్టపడుతున్నావని ఇశ్రాయేలీయుల దేవుడికి ఎబేజు మొర్రపెట్టాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరండి? అసలు ఇజ్రాయేల్ అనే పేరు పుట్టుకకు కారణం ఏంటండి అన్నటువంటి విషయమును గనుక మనము ఆలోచన చేసినప్పుడు, యాకోబు మానవ ప్రయత్నములన్నీ చేశాడు. అన్నీ చేశాడు. ఏమేం చేశాడంటే, యాకోబు జీవితము మనకు కనబడుతుంది. యాకోబు జీవితము కూడా ఎబ్బేజు జీవితము లాగానే కనబడుతూ ఉంది. యాకోబు జీవితం కూడా ఎబ్బేజు జీవితం ఎలాగుందో అలాగుననే యాకోబు జీవితం కూడా కనబడుతూ ఉంది. అదేంటంటే, నేను ఎండకు ఎండి తిని మంచుకు తడిసి తిని అనే మాట కనబడుతుంది. ఎన్నో వచనం అది చూడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. పగటి ఎండకును అనే మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండములో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. 31 ఆది కాండం 31 40వ వచనాన్ని చూడండి ఒకసారి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. ప్రభా, పగటి ఎండకు నేను ఎండిపోయాను, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను. నిద్ర నా కన్నులకు దూరమాయను. దేవుని బిడ్డలారా, ఎబ్బేజు పరిస్థితి కూడా ఇదే. ఎండకు ఎండిపోతున్నాడు, మంచుకు తడిసిపోతున్నాడు, మంచు క్షీణించిపోతున్నాడు ఎబ్బేజు.
యాకోబు కూడా ఇలా ఇటువంటి పని, నిద్రే లేదు ప్రభువా, నాకు నిద్రే లేదు ప్రభువా, నాకు పడుకుందామంటే కూడా నిద్ర రావట్లేదు ప్రభువా, అటువంటి మానసిక ఒత్తిడికి నేను లోనవుతున్నాను ప్రభువా. నేను ఎండకు ఎండిపోయాను, మంచుకు తడిసిపోయాను, క్షీణించిపోయాను. నిద్ర అనేది నా కన్నులకు దూరం అయిపోయింది. నేను నిద్రపోయినా కూడా నాకు మనశ్శాంతి లేదు ప్రభువా అని యాకోబు మాట్లాడుతున్నాడు. సేమ్ ఎబ్బేసు ఎలాగున్నాడో యాకోబు కూడా అలాగే ఉన్నాడు. చూడండి, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటుంది, 20 ఏండ్ల నుంచి ఆశీర్వాదం లేదు యాకోబుకు. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేశాను, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చాలు బిడలారా, 10 times మోసపోతూనే ఉన్నాడు. మనం కూడా బిజినెస్లో మోసపోతూ ఉంటాం, మనుషులతో మోసపోతూ ఉంటాం, పరిస్థితుల మధ్య మోసపోతూ ఉంటాం. ఎటువంటి ఫ్రూట్ మన జీవితంలో ఉండదు. ఈ యాకోబు జీవితం కూడా అట్లాగే ఉంది. ఎబ్బేసు జీవితం ఎలాగుందో యాకోబు జీవితం కూడా అలాగే ఉంది. ఎటువంటి మార్పు లేదు. ఈరోజు మన జీవితం కూడా అలాగుననే ఉన్నది. మానవ ప్రయత్నాలన్నీ చేశాడు యాకోబు. 20 సంవత్సరములు కష్టపడ్డాడు యాకోబు. కానీ సరి అయిన ఫలితమును అతడు చూడలేకపోయాడు. అతని జీవితం కట్టబడలేదు. అతడు ఇంకా దాసత్వము కిందనే ఉన్నాడు, ఇంకా బానిసత్వము కిందనే ఉన్నాడు. ఎబ్బేసు ఎలాగున శాపగ్రస్తమైన కాడిని మోయుచున్నాడో యాకోబు కూడా అలాగునే కాడిని మోయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే బానిసత్వమును భరిస్తూ ఉన్నారు. ఐగుప్తు అనబడిన కాడి ఇశ్రాయేలుల మీద కూడా ఉంది. అందుకే ఇశ్రాయేలు ఎంత పని చేసినా వాళ్ళకు జీతము కొంచెమే వస్తుంది. సరైన ఫుడ్ కూడా వారికి ఉండదు. వారితో ఆ ఫరో ఏం చేశాడంటే, రామసేసు అనే ఆ నగరమును కట్టాడు. ఇజ్రాయేలీలతో తొక్కి వారిని బానిసత్వము కింద పెట్టి, వారిని బానిసగా మార్చి, వారిని నాశనము చేస్తూ, వారి శ్రమ దోపిడిని చేస్తూ, అంటే వారి శ్రమను, వారి కష్టాన్ని దొంగిలిస్తూ, సరైన ఆహారం పెట్టకుండా హింసించబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఎబ్బేసు అలాగే ఉన్నాడు, యాకోబు అలాగే ఉన్నాడు, ఐగుప్తులో ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు. ఫరో అంటాడు, మీరు ఇంతకు ముందు మీకు గడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎన్ని ఇటుకలు చేశారో, ఇప్పుడు గడ్డి ఇయ్యము, మీరు అన్ని ఇటుకలు చేయాలి, మీ కోట మీరు చేసి పెట్టాలి అని వారి మీద ఒక పెద్ద కాడి పెడితే, ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వెళ్ళి అక్కడక్కడ ఆ కవర్లు, ఆ చెత్త ఏరుకుంటూ వచ్చి వారు ఇటుకలు చేశారు. అసలు చేయడానికి సోర్స్ కూడా వారికి ఇవ్వలేదు. అంటే సాతానుడు మన మీద అటువంటి బలమైన కాడి పెడుతూ ఉంటాడు, శాపమనే కాడి పెడుతూ ఉంటాడు. కానీ బిడ్డలారా, మనకు ప్రభువు ఇచ్చాడు ఏంటంటే రక్షణ ఇచ్చాడు. మనము రక్షణ పొందింది ఎందుకంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని ఒకసారి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం ఆఖరిన చూడండి. 75వ వచనము ఆఖరిన ఒక మాట కనబడుతూ ఉంటుంది. అందులో ఏ మాట కనబడుతూ ఉందంటే, శత్రువుల చేతిలో నుండి అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ఎక్సలెంట్. అవును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. బిడలారా, ఈ రక్షణ ఎందుకు కలిగిందో తెలుసా అండి? శత్రువుల చేతిలో నుండి విడుదల పొందుట కొరకు రక్షణ కలిగింది. బానిసత్వపు, ఆ దాసత్వపు కాడి కింద ఉండుట కొరకు కలగలేదు ఈ రక్షణ.
ఆ యొక్క శత్రువు సంఖ్యలను త్రెంచుకొని బయటికి వచ్చుటకు ఈ రక్షణ కలిగింది. ఎబేసు నువ్వు అలాగునే ఉండుటకు నేను రాలేదు, యాకోబు నువ్వు అట్లాగే ఉండుటకు నేను రాలేదు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఆగునే ఉండుటకు నేను రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడుదల పొందించుట కొరకు వచ్చాను. మీకు ఎందుకు వచ్చిందో తెలుసు ఈ రక్షణ? శత్రువును తరుముట కొరకు వచ్చింది ఈ రక్షణ. మీ దాసత్వం అనే కాడిని విరగొట్టుట కొరకు వచ్చింది మీకు ఈ రక్షణ. అందుకు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎబేసు అనబడిన వాడు గాయపరచబడుతూ ఉన్నాడు, శపించబడిన వాడిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, ఎటువంటి సంతోషము లేని వాడిగా ఉన్నాడు, నిద్ర లేని వాడిగా ఉన్నాడు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. హే ఎబేసు, నేను వచ్చింది నీ కొరకు. ఓ ఇశ్రాయేలు, నేను వచ్చింది నీ కొరకు. ఓ యాకోబు, నేను వచ్చింది నీ కొరకు. ఓ ఐపీసీ సంగమా, నేను వచ్చింది మీ కొరకు అని ప్రభువు చెప్పుచున్నాడు. బిడ్డలారా, ప్రభు చెప్పుచున్నాడు. ఈరోజు మీరు ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉండవచ్చు, మీ మార్గములు అలా కూడా వెళుతూ ఉండవచ్చు. కానీ ప్రభు చెబుతున్నాడు, ఒక దగ్గర దిగొచ్చి నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ప్రభు చెబుతున్నటువంటి మాటను మనము చూద్దాం. హోలీ స్పిరిట్ చూడండి. హే, నేను ఎందుకు వచ్చానో తెలుసా? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి, ఆమేన్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. యెహోవా ఇట్లా అంటున్నాడు, ఎబేసుతో అంటున్నాడు. ఏ ఎబేసు, యెహోవా ఇలాగ అంటున్నాడు. ఏ యాకోబు, యెహోవా ఇలాగ అంటున్నాడు. ఏ ఇశ్రాయేలు, యెహోవా ఇలాగ అంటున్నాడు. ఏ ఐపీసీ సంగమా, యెహోవా ఇలాగ అంటున్నాడు. ఏ పాస్టర్ గారు, యెహోవా ఇలాగ అంటున్నాడు. చదవండి. నిశ్చయముగా చూశాను, నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. సంగమా, నీ బాధను ప్రభువు నిశ్చయముగా చూశాడు. దైవజనులారా, మీ బాధను ప్రభువు నిశ్చయముగా చూశాడు. మన బాధను ప్రభువు చూశాడు. ఎబేసు బాధను చూసినట్లుగానే, యాకోబు బాధను చూసినట్లుగానే ఇశ్రాయేలీయుల బాధను ప్రభువు చూశాడు. పనులలో తమను కష్టపెట్టు వారిని గురించి, వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను మీ మొరను విన్నాను. ఎబేసు, నేను నీ మొరను విన్నాను, నేను నీ మొరను విన్నాను, నేను నీ మొరను విన్నాను. యాకోబు, నేను నీ మొరను విన్నాను. ఎబేసు, నేను నీ మొరను విన్నాను. ఓ సంగమా, నేను నీ బాధను చూశాను, నీ మొరను విన్నాను. మీ దుఃఖములన్నీ నాకు తెలుసు, మీ దుఃఖములన్నీ నాకు తెలుసు, మీ దుఃఖములన్నీ నాకు తెలుసు. ఎబేసు, నీవు అనుదినం ఏడుస్తున్నావు చూడు, నీ దుఃఖము నాకు తెలుసు. యాకోబు, నీవు అనుదినం ఏడుస్తున్నావు చూడు, నీ దుఃఖము నాకు తెలుసు. సంగమా, మీరు అనుదినం ఏడుస్తున్నారు చూడు, మీ దుఃఖము నాకు తెలుసు. దైవజనులారా, మీరు అనుదినం ఏడుస్తున్నారు చూడు, మీ దుఃఖము నాకు తెలుసు, నాకు తెలుసు. ఐ నో, నాకు తెలుసు, మీ దుఃఖం ఏమిటో నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు. ఎందుకు దేవుడు ఎబ్బేజు మొరను ఆలకించాడు? ఎందుకు దేవుడు ఇశ్రాయేలీల మొరను ఆలకించాడు? ఎందుకు దేవుడు యాకోబు మొరను ఆలకించాడు? ఇదొక్కటి మనము గుర్తుపెట్టుకొని ముగించుకుందాం. యాకోబు మొరను ఆలకించాడు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల మొరను ఆలకించాడు, శపించబడిన ఎబ్బేజు మొరను ప్రభువు ఆలకించాడు. ఎందుకు ఆలకించాడంటే, ఒక మాటను ఆది కాండములో మనం చూద్దాం. మానవ ప్రయత్నములన్నీ చేసి మరణ భయముతో బ్రతుకుతున్నటువంటి యాకోబు జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. 32వ అధ్యాయములో యాకోబును తన అన్న చంపాలని అనుకుంటున్నాడు. యాకోబును తన అన్న చంపాలి అనుకుంటున్నాడు. ఈ రాత్రంతా యాకోబు భయపడుతూనే బ్రతుకుతున్నాడు. సరే అని అన్నను కూల్ చేయాలి కదా అని కొంత డబ్బును
కొంత ఆస్తిని, కొన్న గొర్రెలను, మొదటి భాగంలో ఆస్తిని పంపాడు. ఇది మా అన్నకు చెప్పండి, మా అన్నకు చెప్పండి. చూడండి ఎంత అద్భుతముగా చెప్తాడంటే 7వ వచనం 32:7, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని తనతోనున్న జనులను, మందలను, పశువులను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రాహాము దేవా అని ప్రార్థన చేస్తూ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యాకోబు ఇక్కడ చెప్తూ ఉంటాడు 17 చూడండి, 16 నుంచి చూడండి, 16 తన దాసుల చేతికి అప్పగించి మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులు చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడువు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరున్న ఎవరివని నిన్ను అడిగిన యెడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. కానుకలు పంపాడు అన్న కొరకు, అన్న కూలవుతాడేమోనని కానుకలు పంపాడు. అన్న ఈ కానుకలన్నీ నీకే, నన్నేం చేయకు అన్నాడు. కానీ అయినా కూడా యాకోబుకు ధైర్యము రాలేదు. అన్న ఎక్కడ చంపుతాడో అన్న భయం ఉంది. ఈ కలవర జీవితం ఏమిటి, ఈ దరిద్రపు కొట్టు బ్రతుకేమిటి, ఇంత భయపడుతూ బ్రతకవలసిన అవసరం ఏముంది? అందరిని పంపించి ఒక్కడు ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక ప్రభు పాదములు పట్టుకొని మొర్ర పెడుతూ ఉన్నాడు, అయ్యా ఈ దుస్థితి ఎందుకయ్యా నాకు, ఎందుకయ్యా ఈ పరిస్థితి నాకు, ఎందుకయ్యా ఈ జీవితము నాకు అని యాకోబు దేవుని పాదములు పట్టుకొని మొర్ర పెడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరంటే, ఇశ్రాయేలీయుల దేవుడు అని దేవుడు ఎందుకు పిలిపించుకున్నాడంటే, ఇశ్రాయేలు అనే పేరుకు పుట్టుక యాకోబు ద్వారా కలిగింది. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పోరాడేవాడు, దేవునితో గెలిచినవాడు. మనం అనుకుంటాం మన జీవితం ఎబ్బేజులాగా ఉంటే మనం ఏం చేస్తాం, వెంటనే ప్రార్థన మానేస్తాం. మన జీవితంలో మనం ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు ఏం చేస్తామంటే, గింతే కావచ్చు అని కాంప్రమైజ్ అయి బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు అలాంటి వారు కాదు, యాకోబు అలాంటి వాడు కాదు. ఈ పరిస్థితి వద్దు ప్రభు, నాకు ఈ స్థితి నాకు వద్దు ప్రభు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అని దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నవాడు యాకోబు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఈ సంఘము లేదా ఈ దైవజనుడు మనమందరము కూడా శాతగానోళ్ళలాగా ఉండడానికి కాదు, ప్రభు పాదములు పట్టుకొని ఈ శాపమును నా నుంచి కొట్టివేయండి అని ప్రార్థన చేయవారమై ఉందుముగాక. హల్లెలూయా. అందుకే యెబేసు కూడా ఇశ్రాయేలు దేవుని గురించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ఇదొద్దు ప్రభువా, ఈ జీవితం నాకొద్దు, ఈ శపితమైన బ్రతుకు నాకొద్దు, ఇంత భయానకమైన పరిస్థితులు నాకొద్దు, నేను మొర్ర పెడుతున్నాను, నన్ను మొర్ర పెడుతున్నానని ఇశ్రాయేలీల దేవునికి మొర్ర పెట్టాడు. ఈరోజు మీరు ఒక సమస్య కలగానే బలహీనపడి ప్రార్థన మానేస్తున్నారా? మీ ఉపవాసం ఎక్కువ అవునుగాక, మీ ప్రార్థనా జీవితం ఎక్కువ అవునుగాక. పరిస్థితి క్రిటికల్గా మారుతున్న కొలది మీ అభిషేకం పెరుగునుగాక. ఆ కాడి విరిగే వరకు మనం ప్రార్థన చేయాలి. ఆ కాడి పగిలిపోయి విరిగిపోయే వరకు మనము ప్రార్థన పోరాటమును చేయాలి. యెబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసింది అదే. ప్రభువా, ఈ శాపగ్రస్తమైన జీవితం మారాలి, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదమును నేను విడువను ప్రభువా, నీవు నన్ను దీవించే వరకు నేను నీ పాదమును విడువను ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ యొక్క పాదమును, నీ పాదములను నేను విడువను ప్రభువా అని అతడు రోషము తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెబేసు కూడా అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి, నీ చేయిని నాకు తోడుగా ఉంచండి, నా సరిహద్దును విశాలపరచండి అని యెబేసు ప్రార్థన చేస్తున్నాడు.
ఈరోజు మనమును అటువంటి ప్రార్థనలను చేయువారిగా ఉందుముగాక. ఇలా పోరాడి గెలుచుకునేవారంటే ప్రభువుకి ఇష్టం. అందుకే ఇటువంటి ప్రార్థనాపరులంటే ఆయనకి ఇష్టం. ఆయన ఒక్క రోజులో జవాబు ఇవ్వచ్చు, కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే పోరాటము చేసి పొందుకునేవాడు కావాలి. అలా పోరాడి గెలుచుకున్నవాడే ఇశ్రాయేలు. యాకోబు, ఇది మొదలుకొని నువ్వు యాకోబు అనబడవు, నీ పేరు ఇశ్రాయేలు అనబడును. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు అని పిలువబడుతున్నాడు. మీలో ఉన్నారా పోరాడేవారు? మీలో ఉన్నారా ప్రభు పాదములు పట్టుకొని పోరాడేవారు? మీలో ఉన్నట్లయితే మీ దేవుడనని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లేదు. నేను మీ దేవుడనని ప్రభు చెబుతూ ఉంటాడు. పోరాడేవాడు కావాలి దేవుడికి. లేదా చిటిక ప్రార్థనలో పొందుకునేవాడు కాదు, ప్రార్థన పోరాటమును చేసి జయము పొందినవాడు కావాలి. అందుకే యాకోబుతో దేవుడు అంటాడు, నీవు మనుష్యులతో గెలిచావు, దేవునితో గెలిచావు. నీవు మనుష్యులతో గెలిచావు, దేవునితో గెలిచావు. కాబట్టి నీవు యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేలు అనబడతావు. మీరు దేవుని పాదములు పట్టుకొని దేవుని కృపను గెలవండి. దేవుని సన్నిధానములో దేవుని కృప కొరకు వేడుకొని ఆయన సన్నిధిని పొందండి. జయముతో తీసుకోండి బిడ్డలారా. జయించిన వాడే పరలోకానికి వెళుతాడు. శాతగానోడు వెళ్ళడు. శాతగానోళ్ళ దేవుడు ఆయన కాదు, ఆయన పోరాడే వారి యొక్క దేవుడు. అందుకే ఆయన అంటాడు, నేను ఇశ్రాయేలీయుల దేవుడనై ఉన్నాను, నేను పోరాడే వారి దేవుడనై ఉన్నాడు. ఎవడైతే ప్రార్థనలో పోరాడతాడో, ఎవడైతే ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకుంటాడో, ఎవడైతే ఆయన తొడలు పట్టుకుంటాడో, ఎవడైతే ఆయన తన్నినా కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఆయన సన్నిధానంలో వేచి ఉంటాడో, వాని దేవుడను అని చెప్పుకొనుటకు ఆయన సిగ్గుపడడు. ఏ కుమారుడా, నేను నీ దేవుడను, నీతో నేను నిబంధన చేస్తున్నాను, నేను మీకు ప్రభువునై ఉండబోతున్నాను, నేను మిమ్మల్ని విడుదల చేయబోతున్నాను, మీ దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి, నీ బాధ నాకు తెలిసి ఉన్నవి అని ప్రభువు మీతో నిబంధన చేయు వాడై ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తుండండి. అందరూ కూడా మోకరించండి. హూరాబా ఖాతా రబా షాలా రబా రికా రబా రాసియా. ఆత్మతో నింపబడుతూ ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ ఉండండి. అయ్యా, నేను పోరాడుతాను ప్రభువా, నేను పోరాడుతాను ప్రభువా, నేను పోరాడుతాను ప్రభువా, నేను నీ పాదములు పట్టుకుంటాను ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎత్తుదాం, చేతులెత్తుదాం. పోరాడే వారి దేవుడు, పోరాటము చేసేవారి దేవుడు. ఆయన చేతగాని దద్దమ్మల దేవుడు కాదు, ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన పోరాటం చేసేవారి దేవుడు అయి ఉన్నాడు. మీరు పోరాడుతున్నారు బిడ్డలారా, పోరాడండి. మీ బాధను ప్రభు చూస్తున్నాడు. పోరాడండి, మీ బాధను ప్రభు చూస్తున్నాడు. పోరాటము చేయండి, మీ బాధను ప్రభు చూస్తున్నాడు. ఓ బలమైన ఉజ్జీవమును మీ జీవితంలో తీసుకురాబోతున్నాడు. నీ పేరు మారబోతుంది. యబ్బేజు పేరు వేదన ఇప్పుడు ఘనుడు అని పిలువబడుతుంది. అతడు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. ఈరోజు మీరు కూడా ఘనులుగా మార్చబడబోతున్నారు. పోరాటము ద్వారా ఘనమును తీసుకురాబోతున్నారు. పోరాటము ద్వారా ఘనతను పొందబోతున్నారు బిడ్డలారా. నిన్ను దేవుడు ఘనుడుగా మార్చబోతున్నాడు. నీ జీవితమును దేవుడు ఘనముగా ముగించబోతున్నాడు. నీ వేదన జీవితం తొలగించబడుతూ ఉంది. శాపగ్రస్తమైన జీవితం తొలగిపోతుంది. బానిసత్వపు జీవితం తొలగిపోతుంది. విడుదల నీకు సంభవిస్తుంది బిడ్డలారా. ఇశ్రాయేలీయుల దేవుడు నీ మొరను విన్నాడు బిడ్డ. కృంగిపోకు. నీ ప్రార్థనలు దాచిపెడుతున్నాడు. నీ కన్నీరు కవిలలో పెట్టుకుని ఉన్నాడు. నీ ఎదురు చూపులకు జవాబు రాబోతుంది. నీ ఎదురు చూపులకు జవాబు రాబోతుంది. నీ ఎదురు చూపులకు జవాబు రాబోతుంది. హుర్రా బాబా 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 బాబా. అయ్యా దేవా,
ఇశ్రాయేలీల దేవా అని పిలువబడ్డావు నాయన. ఈరోజు పోరాడితే, నీవు పోరాటం చేసే బిడ్డవైతే నీ దేవుడుగా ఆయన పిలువబడటకు సిగ్గుపడడు. ఆయన పోరాడే వారి దేవుడై ఉన్నాడు. ఆయన పోరాడే వారి దేవుడై ఉన్నాడు. ఆయన పోరాడే వారి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం. హో రబ కథ రబ శల రబ రసి అర్థామనాదరగడగల్ ఖానహం దురజునగ శంధనాదియాదరాదరా లాబేరియమ శంగల్ కనహత్తురం దనగడగ దురజునగ శంధరాదియాదరా. ఆమెన్. పరిశుద్ధ వాక్యం ఆమెన్ సెలవిస్తున్నది, అపవాది వచ్చినది నరకడానికి, ఆమెన్ కొలగొట్టడానికి, అన్ని నాశనం చేయడానికి. కానీ మన యేసు ప్రభు వచ్చి ఆమెన్ జీవన్ రావడానికి, ఆమెన్ అది సమృద్ధిగా మనకు దొరకడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభు ఆమెన్ చేలోనికి మన జీవితము సమర్పించి అల్మారి అంధనాదరగ శకునాదరదల్ కమనాదర ఆమెన్. హల్లెలూయా. విన్న వాక్య ప్రకారము ఆమెన్ మన జీవితం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడటానికి మనకందరం కలిసి ఆమెన్ దేవుని సన్నిధిలో మనకు ప్రార్థన చేయిస్తాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. ఈరోజు ఆమెన్ హల్లెలూయా దేవుడు ఆమెన్ మనకిచ్చిన ఈ వాక్య ప్రకారం మన జీవితము ఆమెన్ ఒక గొప్ప మార్పు మన జీవితంలో జరగడానికి మనకు సమర్పించి ప్రార్థన చేయిస్తాం. అదే విధానముగా హల్లెలూయా ఆమెన్ ప్రత్యేకంగా ఆమెన్ హల్లెలూయా ప్రకాశించిన దేవుడు ఆమెన్ ఇంకా ఆశీర్వదించడానికి ఆమెన్ హల్లెలూయా గొప్ప రీతిలో ఆమెన్ గొప్ప స్టేజ్లో గొప్ప వేదిలో దేవుడు వాడడానికి మనకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయిస్తాము. మనం అందరం కలిసి హల్లెలూయా ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ సహోదరులు ఆమెన్ 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 పురుషుల మధ్యలో ఎవరైనా ఆమెన్ ఒకరు ఆమెన్ వాక్యము కొరకు ఆ వాక్యం మన జీవితంలో ఆశీర్వదించడానికి ఆమెన్ అదే విధానముగా అభిషిక్తుడు ఆమెన్ ఆశీర్వదించబడడానికి గొంతెత్తి ఎవరైనా ఒకరు ఆశీర్వదించి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.